నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి అయోధ్య రామ మందిర నిర్మాణం ఎన్నో ఏళ్ల కళ, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసి జనవరిలో కనుల విందుగా రాముల వారి దర్శనానికి అంగరంగ వైభవంగా అయోధ్యను తయారు చేస్తుంటే కొంతమంది రాసిన వ్యాఖ్యలు ఒకసారి చర్చించుకోవాలి, ఆలోచించాలి అనే విధంగా ఉంటాయి. ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ కి సంబంధించి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అది ఆర్టికల్ రాసింది ఎవరు అంటే రామచంద్ర గుహ అనే వ్యక్తి రాసిన ఆర్టికల్ చదివిన తర్వాత అసలు నాకు కొన్ని విషయాలు నిజంగా అర్థం కాలేదు. మీతో మాట్లాడితే ఆ విషయాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందని ఈ అంశానికి సంబంధించి ఈ రోజు నేను వివరించడం జరుగుతోంది. ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కాదు, ఎవరిని కించపరచాలని కాదు, లేకపోతే ఎవరికి వ్యతిరేకంగా చేసేది కాదు. ధర్మో రక్షితః. సనాతన ధర్మాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న భారతదేశంలో ధర్మం మీద దాడి చేస్తున్నప్పుడు, ధర్మ పరిరక్షణ జరుగుతున్నప్పుడు, ధర్మ పరిరక్షణని ఏమంటారు ప్రశ్నిస్తూ కొంతమంది మాట్లాడే వ్యాఖ్యలు ఖచ్చితంగా కూడా ఆలోచింపజేసే విధంగా, అలాగే వాటి గురించి చర్చించే విధంగా, అలాంటి వారికి కొన్ని ప్రశ్నలు సంధించే విధంగా ఉంటాయి. అలా మాత్రమే నేను చేస్తున్న ఈ వీడియో. దీన్ని ఎవరు అన్యదా తప్పుగా భావించొద్దనే విషయాన్ని తెలియజేస్తూ అసలు వీడియోలోకి వెళ్దాం. ఆయన ఏం మాట్లాడారు అనే అంశానికి సంబంధించి. ఏదేమైనా కానీ రాముడు దేవుడు. నిజంగా కూడా ఎందుకు రాముడు దేవుడు అంటే, రాముడి గురించి చర్చ జరగకుండా ఉంటుందా అంటే, ప్రతి సందర్భంలో ఒకానొక విషయంలో ఏదో ఒక రకంగా రాముల గురించి చర్చ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ చర్చ మనకు అప్రస్తుతం. రామరాజ్యం కావాలి, రామరాజ్యం సృష్టించాలి అని కోరుకుంటారు. ఎందుకు అని అంటే, రాముడు తన కోరికల కంటే, తన ఇష్టాల కంటే కూడా, తన అనే వ్యక్తిగత పూజ కంటే కూడా వ్యవస్థను కాపాడడానికి, వ్యవస్థ ప్రక్షాళనకు, వ్యవస్థలో తప్పులు జరగకుండా ఉండడానికి తానే చాలా కోల్పోయిన ఒక గొప్ప రాజు. కాబట్టి రామరాజ్యం కావాలి అని చెప్తారు. ఈ రోజు వ్యక్తిగత పూజలకు ఎక్కువ అవకాశం ఇస్తూ ప్రజాస్వామ్యంలో ఉన్న సమయంలో వ్యక్తికి కాదు ఇక్కడ జరగాల్సింది, వ్యవస్థకు అనే విషయాన్ని రాముల వారి ద్వారా మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అసలు ఫస్ట్ ఆయన మాట్లాడాడు అనే విషయానికి వెళ్తే, ఈయన మాట్లాడిందంతా కూడా పక్కన పెట్టేస్తే ఇక్కడ నాకు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఫస్ట్, నేను ఒక హిందువునే, అయితే అయోధ్యలో కొత్త ఆలయ ప్రారంభాన్ని నేను పండుగలా చేసుకోలేను. నేను ఒక హిందువునే, కానీ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ఒక పండుగలా చేసుకోలేను. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక చిన్న విషయం, అంటే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, నేను హిందువునే అని చెప్పుకుంటూ ధర్మ పరిరక్షణలో నేను భాగం కాదలుచుకోలేదు అని చెప్పడం ఏంటి అనేది నాకు అర్థం కాని విషయం. దానికి సంబంధించి ఆయన కింద ఇచ్చిన క్లారిటీని కూడా ఖచ్చితంగా నేను చదువుతాను. కానీ హిందువే కాదు, సనాతన ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ఖచ్చితంగా కూడా అభినందించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి వేడుకకు నేను విముఖుడిని. అవి నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకో వివరిస్తాను. ఆయన వివరణ వినండి ఒకసారి. అయోధ్యలో మసీదును హిందుత్వ మూకలు కూల్చివేసిన అనంతరం ఉత్తర భారతావనిలో ప్రజ్వరిల్లిన మతోన్మాద హింసాకాండలో అమాయక ప్రజల వీరిలో అత్యధికులు ముస్లింలే హత్యాకాండను ప్రత్యక్షంగా చూశాను. 1989లో మతోన్మాద అల్లర్ల అనంతరం బగల్పూర్ చుట్టుపక్కల గ్రామాలను సందర్శించాను. ఆందోళనకారులు ముస్లిం నేత కార్మికుల మగ్గాలను, ముస్లింల గృహాలను ధ్వంసం చేయడం నన్ను కలిచివేసింది. ఆ విధ్వంసకులు నేను విశ్వసిస్తున్న మతం అనునయులే. ఒక హిందువుగా అయోధ్యలో కొత్త ఆలయ ప్రారంభ వేడుకలో భాగస్వామిని కాలేను. నన్ను నేను హిందువుగా ధృవీకరించుకోవడానికై వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఒక మహామందిర ప్రాంగణంలోనూ లేక దాని ఎదుటో నా మతాచారాలను విధిగా పాటించాలని నేను భావించడం లేదు. రామచంద్ర గుహ గారు మస్తు చెప్పిండ్రు అయోధ్యలో మసీదుని. అయోధ్య మసీదు కంటే ముందు అక్కడ ఉండేదేంటి? దీని గురించి సుప్రీంకోర్టులో కూడా చర్చ నడిచి కోర్టులలో జరిగిన అంశాలకు సంబంధించి చర్చ చేయకూడదు, అది తప్పు. ధర్మం కోసం పోరాటం చేసి, ధర్మం కోసం ఉద్యమం చేసి, ఆ ధర్మాన్ని రక్షించుకోవాలంటే కోర్టు మెట్లెక్కక తప్పదు అని తెలిసి ఆ కోర్టు, ఈ కోర్టు, కింది కోర్టు, పై కోర్టు, చివరికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అది రామరాజ్యమైన అయోధ్య ప్రదేశం, అక్కడ రాముల వారి మందిరం నిర్మించడంలో తప్పు లేదు అని చెప్పిన తర్వాత కూడా
ఇక్కడ మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇక్కడ మీకు ముస్లింల మీద జరిగిన దాడి, ముస్లింల గురించి మీరు పడే ఆవేదన, మరి నిజంగా కూడా 1989 నుంచి మీరు చూస్తూ వచ్చారు, చాలా చోట్లకి వెళ్ళారని చెప్పారు కదా. అనేక ఆలయాలను ధ్వంసం చేసి ఆలయ భూములను దేవాదాయ ధర్మాదాయ అనే శాఖలతో ముడిపెట్టి ఆ ఆదాయాల్ని అన్య మతాల కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఎక్కడ వెళ్ళిపోయారు మీరు? ఎందుకు మాట్లాడలేకపోయారు? వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నువ్వెవరు? నీకు ఏమంటారు, పూర్వం ఏంటి, నీ ధర్మం ఎక్కడ నుంచి వచ్చింది అని చూపించడానికి ఆధారాలు ఏంటి? ఆలయాలు, ఆలయాల మీద చెక్కి ఉన్న లిపి, ఆలయాలలో దొరుకుతున్న విగ్రహాలను వాటికి సంబంధించి పరిశోధన చేసినప్పుడు అవి ఎన్ని వేల సంవత్సరాల క్రితం అనే తెలుసుకునే పరిస్థితి. ఇవి పట్టే భారతదేశం ధర్మ ప్రాతిపదికన సనాతన ధర్మం నుంచి ఎప్పటి నుంచో ఉన్నది. మనమెవరు అని గతాన్ని ఎత్తుక్కోవాల్సి వచ్చినప్పుడు మీరు చెప్తున్నారే వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అని. లక్షల కోట్ల రూపాయలు హిందూ ఆలయాలు, హిందూ ఆలయ భూములవి అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటి గురించి మాట్లాడడానికి, ధైర్యం చేయడానికి ఎవ్వరూ రారు. ఎంతో మంది అన్యమతస్తుల చేతుల్లో లవ్ జిహాద్ రూపంలోనో, లేకపోతే ఆ మతానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించినందుకో నడి రోడ్డు మీద హత్యలకు గురవుతున్నారు. వాటి గురించి మాట్లాడడానికి ఎవ్వరూ రారు. కానీ మన సనాతన ధర్మాన్ని, మన ఆలయాలని పరిరక్షించుకోవడానికి చేసే కార్యక్రమాన్ని పరిహసించడానికి చాలా మంది వస్తారు. మరి ఎందుకు ఆ విషయం అనేది చెప్పాలి. వేల కోట్ల ఖర్చు కనబడుతోంది, కానీ ఇక్కడ అసలు అయోధ్య రామ మందిర నిర్మాణం అవసరం ఏముంది అనే విషయం కనిపించలేదా? ఒక ఆలయం ద్వారా వచ్చే ఆదాయం ఎంత అనే విషయం కనిపించట్లేదా? ఈ రోజు ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయాల కోసమే వాడుతున్నారా? అన్యమతాల కోసం వాడుతున్నారు, విద్యాభ్యాసాల కోసం వాడుతున్నారు, హాస్పిటల్స్ కోసం వాడుతున్నారు, గవర్నమెంట్ ప్రభుత్వాలు పనిచేయడానికి కూడా వాడుతున్నారు. ఒకానొక లీడర్ మన కేటీఆర్ గారు ఒకానొక సందర్భంలో చెప్పిండ్రు, యాదాద్రి నుంచి వచ్చేంత డబ్బు ఎక్కడ వస్తుంది అని అంటే పెట్టుబడులుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు కూడా అదే వేల కోట్ల రూపాయలు అని ఒక పెట్టుబడి లాంటి అమౌంట్ ని చూశారు, కానీ దాన్ని ధర్మాన్ని రక్షించే విధంగా, మన సనాతన ధర్మంతో పాటు మనం పూర్వం ఏం జరిగింది అనే విషయాలను మనకు తెలియజేసే విధంగా నిర్మిస్తున్న ఒక అద్భుత కట్టడం మీకు కనిపించలేదా? లేకపోతే మీ కళ్ళ ముందు చనిపోయిన, ధర్మం కోసం చనిపోయిన వ్యక్తులు కనిపించలేదా? లవ్ జిహాద్ ముసుగులోనో, ఇంకో ముసుగులోనో ధర్మం మీద దాడి చేస్తున్న వాళ్ళు కనిపించలేదా? అలాంటి వాళ్ళ గురించి నేను బాధపడుతున్నాను. ఆలయాలు ఉన్నాయి కాబట్టి ఇంకా హిందువులు ధర్మం కోసం పాటించే వాళ్ళని ఉన్నారు. వాటిని ఒక్కొక్కడిగా ఆలయాన్ని తీసేసి ఆ ప్లేసుల్లో మసీదు వెలుస్తూ ఉంటే మాట్లాడకుండా కూర్చొని ఇక నా ధర్మంలో ఇలానే ఉండాలి, ఒక ఆలయానికి వెళ్ళే పూజ చేయాల్సిన అవసరం లేదు, అదే రక్షించబడుతుంది అని కూర్చున్నాం అనుకోండి, రేపు మనం ఉండవు. ఎక్కడి నుంచి వచ్చినావు, నీ గుళ్ళు ఎక్కడున్నాయంటే ఆధారాలు చూపించుకోవడానికి ఏముండవు. ఇప్పటికీ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అనేక ఆలయాలు అలానే కనిపించకుండా పోయినాయి. ఎంతమందికి తెలిసి ఇందులో? నాకు ఈయన మాటల్లో ఆవేదన కనిపించట్లేదు, ఏదో ఒక కుళ్ళు కనబడుతుంది. తప్పుగా అనుకోకండి రామచంద్ర గారు. ఎందుకు అనంటే మీ మనోభావాలు మీకు ఎలా ఉంటాయో మా మనోభావాలు మాకు అలానే ఉంటాయి. కాబట్టి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎందుకో నాకు కొంత మీరు మాట్లాడిన దాంట్లో అర్థం కాలేదు. వేల కోట్ల రూపాయల డబ్బుతో చూస్తున్నారు రామ మందిర నిర్మాణాన్ని. మసీదును కూల్చి అని చెప్తున్నారు. నిజంగా మసీదునే కూల్చి కట్టుంటే ఈరోజు వక్ఫ్ బోర్డ్ అనే ఒక పేరుతోటి ఈ భూమి మాదే అని ఊళ్ళో లాక్కునే వక్ఫ్ బోర్డు ఆ అయోధ్య రామ మందిర భూమిని వదులుకునేది కాదు. అర్థమవుతుందా? అంతకు ముందు అక్కడ మన ధర్మానికి సంబంధించిన, రాముల వారికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. దాన్ని తీల్చేసే అక్కడ మసీదు వచ్చిందనే విషయం చట్టపరంగా రుజువైంది కాబట్టి అక్కడ ఆలయం నిర్మించడం జరుగుతోంది. అయోధ్య రామాలయం విషయంలో నా దైది భావాన్ని, ఒకప్పుడు దాని స్థానంలో ఉన్న మసీదును పరోక్ష సైద్ధాంతిక సమర్థింపుగా భావించకూడదు. మత సంబంధ సైనిక విజయానికి బాబ్రీ మసీదు ఒక ప్రతీక. హబ్బబ్బబ్బా, మత సంబంధ విషయంగా భావించొద్దు, సైనిక విజయానికి బాబ్రీ మసీదు ఒక ప్రతీక. ఆహా, సైనిక విజయానికి బాబ్రీ మసీదు ఒక ప్రతీక అయితే పాలనకు, సుపరిపాలనకు ఒక ఆదర్శవంతులైన వాడు రామచంద్ర మహాప్రభు.
మరి ఆ విషయం ఎందుకు తెలియలేదు? రాజ్యాన్ని ఎలా పాలించాలి అనంటే టక్కున ఎవరైనా చెప్పేది రామచంద్రుల వారిగా అని చెప్తారు. రాజ్యంలో ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎక్కడి వరకైనా వెళ్ళాలి అనే ఒక రాజుకు ప్రతీక. మరి అది ఎందుకు కనిపించలే మీకు? ఇక్కడ అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సైనిక విజయం బాబ్రీ మసీద్ అనే విషయం గుర్తుంది కానీ రామరాజ్యం సుభిక్షంగా ఉంటుంది, రామరాజ్యం ఆనందంగా ఉంటుంది. అలాంటి రాజ్యానికి ప్రతీక అయిన రామచంద్ర మహాప్రభువుకు సంబంధించిన ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాంటి ప్లేస్ లో మతపరమైన సైనిక విజయానికి గుర్తుగా బాబ్రీ మసీదుని అక్కడ కట్టడం తప్పు అనే విషయం మీకెందుకు అర్థం కాలేదన్నది నాకు అర్థం కాలేదు. అయితే కొత్త ఆలయం కూడా మతపరమైన అభిజాత్యానికి ఒక చిహ్నం. భారత్ ఇక సర్వదా ఒక హిందూ ప్రథమగణ్యాన్ని దేశంగా వర్ధిల్లుతుందనడానికి అదొక సూచిక. అయోధ్యలో అభిరాముడికి ఒక ఆలయాన్ని నిర్మించదలుచుకున్నా అది ఒక బృహత్తర నిర్మాణంగా ఉండనక్కరలేదు. ఎందుకు ఉండకూడదు? మీకు వచ్చిన బాధ ఏంటండి? అసలు రాముల వారి ఆలయాన్ని అంత చక్కగా నిర్మిస్తుంటే మీకు వచ్చిన బాధ ఏంది? పాలక పక్షం అంగీకారం, ప్రధానమంత్రి ఆమోదం దానికి అక్కరలేదు. కొత్త సంవత్సరం తొలి నెలలో ప్రారంభించనున్న ఈ నూతన మహారామ మందిరం ఈ దేశానికి ఎటువంటి భవిష్యత్తును సూచిస్తుంది? ఒక ద్వితీయ రిపబ్లిక్ ని సృష్టించేందుకు భారత్ సంసిద్ధమవుతుందని, ఆ కొత్త ఆలయం చూపుతుందని ఒక స్నేహితుడు సూచించిండు. ఎవరా స్నేహితుడు? ఆ నూతన రిపబ్లిక్ సర్వదా హిందువులకు తుది ప్రాధాన్యం ఇచ్చే రాజ్యతంత్రానికి, విధాన రూపకల్పనకు నిబద్ధమవుతుంది. ఆ విధంగా అది 1950 రాజ్యాంగం దేశ పౌరులలో అత్యధికులు మత విశ్వాసాలను ప్రాతిపదికన యుగ ధర్మాన్ని, జాతిశీలతను నిర్వహించేందుకు వివేకవంతంగా నిరాకరించిన మహోన్నత మౌలిక శాసనం వ్యవస్థాపించబడిన ప్రస్తుతంగా ప్రథమ రిపబ్లిక్ ను రద్దు చేస్తుంది. ఈ దిశగా అధికార పక్షం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు గత 10 సంవత్సరాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలు సూచిస్తున్నాయి. ప్రతిపక్షాలు చాలా వరకు ఆ ప్రయత్నాలలో పాలు పంచుకుంటున్నాయి. ఇక్కడ చూడండి, వక్ఫ్ బోర్డు విషయంలో డేర్ చేసి మాట్లాడడం ఎవరికి రాదు. ఆలయాల భూములు అన్యాక్రాంతం అవుతుంటే మాట్లాడడానికి ఎవరికి రాదు. లవ్ జిహాద్ విషయంలో జరుగుతున్న వాటిని, మత మార్పిడులు జరుగుతున్న వాటిని, ఆలయాల ప్లేసుల్లో మసీదులు వెలుస్తున్న వాటిని, ఈ రోజు ఇమాంలకి, పాస్టర్లకి, అన్య మతస్థులకి శాలరీస్ పెంచుతాము, వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తాము అని చెప్తున్న వాటికి ఎవరికి ఇక్కడ ఒక మతానికి సంబంధించి మేలు చేసే విధంగా మాట్లాడుతున్నారనే విషయం గుర్తురాదు. కానీ హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళకి మస్తు గుర్తొస్తుంది. వీళ్ళని ఏమనాలో అసలు అర్థం కావట్లేదు. ఇక ఇది చూడండి, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మతపరమైన ఆచారాలను నిర్వహించడంలో ముఖ్య పాత్ర వహించిన ప్రధానమంత్రి రాచరిక రీతిలో వ్యవహరించారు. ఇది అయోధ్య ఆలయానికే పరిమితం కాదు. 2021 డిసెంబర్లో వారణాసిలో నరేంద్ర మోదీ కొన్ని మతపరమైన క్రతువులు నిర్వహించారు. ఆ సమయంలో పూజారులు ముక్త కంఠంతో రాజా సాహెబ్ కి జై అని కీర్తిగానం చేశారు. మోదీ రాచరిక ఆంక్షలు, పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవంలో మోదీ రాచరిక ఆంక్షలు మరింతగా ప్రదర్శితమయ్యాయి. సమస్త భారతీయుల సంకల్పానికి ప్రాతినిధ్యం వహించే ఆ సమున్నత శాసన నిర్మాణ సౌధంలో మోదీ ఒక చక్రవర్తిగా ప్రవర్తిస్తున్నారు. సార్ ఇప్పుడు మాట్లాడుకుందాం. లీడర్లు రంజాన్ రాగానే ఇఫ్తార్ విందడానికి క్యాబ్ పెట్టుకొని వెళ్ళి ఆలింగనం చేసుకొని ఖర్జూరా పనులు తినిపించినప్పుడు మతపరమైన ఆచారాలను పాటిస్తున్న లీడర్లు మీకంటే గన్బల్లే. క్రిస్మస్ రాగానే చర్చిల్లోకి వెళ్ళి క్యాండిల్స్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు మతపరమైన విషయాలు మీకు గుర్తురాలే? ఇప్పుడు మాత్రమే గుర్తొచ్చాయా? ఆలయానికి సంబంధించి క్రతువులు నిర్వహించేటప్పుడు ఆచార వ్యవహారాల పరంగానే నిర్వహిస్తారు. ఇక్కడ మీరు మోదీ మీద, బీజేపీ మీద విషం జిమ్మడం కోసం అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని అడ్డుపెట్టుకున్నారా? లేకపోతే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం, హిందూ మతం కాదు, మతం అనే ఒక ముసుగును గప్పి ఆ ముసుగులో మతాల మధ్య చిచ్చు రగులుస్తున్న అనేక పార్టీల విషయంలో ఇది సనాతన ధర్మం, ఆ ధర్మాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అంటూ 10 ఏళ్లుగా బీజేపీ చేస్తున్నా, లేదా మీరు అన్నట్టు మిగిలిన పార్టీల వాళ్ళు చేస్తున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. భారత్ లో నేడు సంభవిస్తున్న పరిణామాలు ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఇరుగు పొరుగునున్న దేశాలలో పరిస్థితులతో పోల్చి చూడటం అందుకు బాగా ఉపకరిస్తుంది. నాకు ఇది మొత్తం చదివిన తర్వాత ఇగో ఈయన కన్క్లూజన్ చూడండి. మత సంబంధ సైనిక విజయానికి బాబ్రీ మసీదు ఒక ప్రతీక.
ఇనేటోడు ఎర్రోడైతే చెప్పేటోడు శాట భారతం చదువుతాడు. మన ధర్మానికి సంబంధించిన విషయాలను మన పిల్లలకు నేర్పించకపోతే ఇలాంటి వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు అనుకుంటారు. కొత్త ఆలయము మతపరమైన అభిజాత్యానికి ఓ చిహ్నము. ఆలయము, మతము, రామరాజ్యం, ధర్మం అని పెట్టాల్సిన వాడి దగ్గర మార్చి ఇలాంటివి పెట్టి ప్రజల్లో విషబీజం ఏ విధంగా నాడుతున్నారో చూడండి. భారతీయ సర్వదా ఒక హిందూ రాజ్యంగా వర్ధిల్లుతుందనడానికి అదొక సూచన. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు. ఇక్కడ ఒక ముస్లిం రాష్ట్రపతిగా ఉన్నారు. అలాగే అనేక మతాలకు సంబంధించిన వాళ్ళు ఈ రోజు భారతదేశంలో ఈయన ఏదైతే చెప్తున్నాడో అదే పార్టీకి సంబంధించిన అనేక అత్యున్నత పదవుల్లో ఉన్నారు. మతాన్ని, ధర్మాన్ని రాజకీయాలకు కలపకండి. ఆ రెండు కలిపి చూసిన రోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూసేవాళ్ళు అనేక మంది పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉంటారు. కొత్త సంవత్సరం తొలి నెలలో ప్రారంభమవనున్న ఈ నూతన రామ మందిరం ఈ దేశానికి ఎటువంటి భవిష్యత్తును సూచిస్తుంది? చాలా గొప్ప భవిష్యత్తును సూచిస్తుంది. ఈ ఆలయ మందిరం ఓపెనింగ్ తర్వాత అయినా దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు, అన్ని నాయకులు వెళ్ళి చూసి వస్తే రామరాజ్యం ఎలా స్థాపించాలి, రాముడు రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు అనే విషయాన్ని తెలుసుకుంటే నిజంగా ఒక అద్భుతం సృష్టించవచ్చు భారతదేశంలో. ఇక ద్వితీయ రిపబ్లిక్ ను సృష్టించేందుకు భారత్ సంసిద్ధంగా ఇది ఒక విజ్ఞుడు భావించాడు. ఆ విధంగా అది 1950 రాజ్యాంగ వ్యవస్థ ఇచ్చిన ప్రథమ రిపబ్లిక్ ని రద్దు చేస్తుంది. ఈయన ఆవేదన ఏంటి అనేది మీకేమనిపించింది అనే విషయాన్ని చాలా క్లియర్ గా ఏమంటారు కామెంట్ రూపంలో పెట్టే ప్రయత్నం చేయండి. అయితే దీనికి సంబంధించి మోహన్ భాగవత్ కూడా ఒక విషయాన్ని చెప్పారు. రామ మందిరం నుంచి రామరాజ్యం వైపు అడుగు వేస్తున్నట్టుగా. ఇక దేశ సర్వోచ్చ న్యాయస్థానం దీనిపై తుది తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఒక న్యాస్ ఏర్పాటైంది. ఆ న్యాస్కు నిర్మాణానికి అవసరమైన భూమి ప్రభుత్వం అందించింది. దాని రామ మందిర ఉద్యమం కూడా సమాప్తమైంది. శ్రీరామచంద్రుడి గురించి చర్చన రాముడు పుట్టినప్పటి నుంచి ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది, ఎన్నటికీ సమాప్తం కాదు. ఈ దేశపు వర్తమాన భవిష్యత్తులపై ఎంతో ప్రభావం చూపే భవ్యమైన గతకాలపు గుర్తు ఆయన. రాముడు ఉండేవాడు, ఉన్నాడు, ఉంటాడు. నిజంగా కూడా రాముడి గురించి చర్చ జరగకపోతే చాలా విషయాలు మరుగున పడిపోతాయి. అది మంచా చెడ పక్కన పెట్టేస్తే రాముడి గురించి చర్చ జరుగుతూనే ఉండాలి. నిజంగా కూడా చెప్పినట్టు భవ్యమైన నాయకుడు రాముడు, ఒక మంచి కొడుకు, ఒక మంచి రాజు. అలాంటి రాజు గురించి చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. అది నిన్నైనా, రేపైనా, ఈ రోజైనా కానీ, ఏదేమైనా కానీ అయోధ్య రామ మందిర నిర్మాణం భారతీయురాలుగా నేను గర్విస్తున్నాను. మరి మీరు కొత్త సంవత్సరంలో ప్రారంభమవుతున్న అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చూడడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. అది ఎక్కడి వరకు, ఎంతవరకు వెళ్ళగలుగుతాను అనేది తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు రామ మందిర నిర్మాణ అనంతరం ఓపెనింగ్ తర్వాత ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. మీ పిల్లలతో సహా తీసుకెళ్ళండి. ఎందుకు అంటే రామరాజ్యం గురించి పిల్లలకు తెలియచేయండి. తెలియచేయలేకపోతే ఇలాంటి కొన్ని విషబీజాలు మనసులో నాటుకుంటే రేపు పిల్లల భవితవ్యమే కాదు, భారతదేశ భవితవ్యం కూడా అంధకారంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కేవలం ఇలాంటి విషయాలను మీతో చర్చ జరపడానికి మాత్రం చేసిందే, ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి కాదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.